కప్పలు ఒకప్పుడు మధురంగా పాడేవట. ఆ తర్వాత వాటి గొంతు పోయింది. దీని గురించి పేదరాశి పెద్దమ్మ ఒక కథ చెప్పింది. ఆ కథ మీకు తెలుసా? సరే వినేయండి. ఒకానొకప్పుడు ఓ కప్ప, దాని మిత్రుడు చిట్టెలుక కలిసి వెళుతున్నాయి. ఓ ఇంటి నుంచి వంటకం వాసన గుమగుమమంటూ వాటికి తగిలింది. దగ్గరలోనే మాంసం ఉడుకుతున్న పొయ్యి కనిపించింది. సన్నటి మంట మీద కుండలో మాంసం ఉడుకుతున్నది. దగ్గరలో ఎవరూ లేరు. ఎవరో మాంసం వండుతున్నారు. ముక్కుపుటాలు ఎగరేసి కప్ప అంది. ఆ కుండ యజమాని పరిసరాల్లో లేడు. కాబట్టి మాంసాన్ని తిందామని ఆ రెండు నిశ్చయించుకున్నాయి. వంతుల వారిగా తిందామని ఓ ఉపాయం ఆలోచించాయి. మొదట ఒకరు తింటుంటే ఇంకొకరు కాపలా కాయాలి. మాంసం వండుతున్న ఇంటి యజమాని వస్తుంటే అరవాలి. చిట్టెలుక తనకు బాగా ఆకలవుతుందని చెప్పి మొదట తినసాగింది. తరువాత కప్ప తినటం మొదలుపెట్టింది. నోటి నిండా ఉండే పెద్ద మాంసం ముక్కను నోట్లో పెట్టుకుంది కప్ప. ఇంతలో చిట్టెలుక అరిచింది, అదిగో యజమాని వస్తున్నాడు అని. యజమాని అంత దూరం నుంచే కప్పను బెదిరిస్తూ అరిచాడు. అసలే భయంతో బిక్కచచ్చిపోయిన కప్పకు వేడి మాంసం ముక్క గొంతులో దిగబడింది. దగ్గరలోనే ఒక ప్రదేశంలో దాక్కుంది. చిట్టెలుక ఎప్పుడూ పారిపోయింది. ఆ రోజు సాయంకాలం కప్ప పాడలేదు. చుట్టుపక్కల జంతువులన్నీ కప్ప కప్ప, నీ మధురమైన గొంతుతో ఈ పూట ఎందుకు పాడటం లేదు అని అడిగాయి. కప్ప సరే ప్రయత్నిస్తానని నోరు తెరిచి పాడబోయింది. బెక్కబెక్క బెక్కబెక్క చప్పుడు తప్ప మరో ధ్వని రావటం లేదు. మాంసం వేడికి దాని గొంతు కాలిపోయింది. అప్పటి నుంచి కప్పలకు మధురమైన గొంతు లేదు అని చెప్పింది పేదరాశి పెద్దమ్మ. అత్యాశ, ఆత్రం ఎప్పటికీ చేటే కదా. ఈ చిన్న కథలోని నీతి మీరు గమనించారా? ఇలాంటి చిన్న చిన్న కథలు మీ పిల్లలకు వినిపిస్తున్నారా? నేను పెద్దవాళ్ళ కథలు కూడా వినిపిస్తున్నానండోయ్. నా ఛానల్లో పెద్దవాళ్ళ కథలు మాత్రమే ఉంటాయి. ఛానల్ని సందర్శించండి. అనేక కథలు వినండి.